అందరికి నమస్కారం. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక హత్య జరిగింది. ఆ హత్య ఏంటంటే ఒక కన్న తల్లిని వాళ్ళ బిడ్డ ఎంత దారుణంగా కొట్టి చంపిందో మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది దాదాపుగా. సో ఈ విషయం గురించి కొంత మేరకు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి, అండ్ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి మనకు హైదరాబాద్ లో అయితే అవ్వడం జరిగిందనమాట. అమ్మాయి ఏజ్ వచ్చేసరికి 16 సంవత్సరాలు అండ్ అబ్బాయి వచ్చేసి నల్గొండ అనమాట. అయితే ఈ నల్గొండ అబ్బాయిను ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. 1 year బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారంట. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైపోయింది, ఇంకా మేము మాగడ పోటుగాలు ఎవరైనా లేదని చెప్పేసి వీళ్ళు లేచి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికి వెళ్తే తొండకున్నంత తొడలు లేవు వీళ్ళిద్దరికి. అంటే అంత బలము లేదు, చదువుకోలేరు, ఏం లేదు. అమ్మాయి నాకు 10th అయిపోవచ్చు. 10th అయిపోయిందంటే ఇంక ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు తప్పని చెప్పి తీసుకొచ్చిన తర్వాత కోపం పెట్టుకొని ఒకరోజు వీళ్ళ అమ్మగారు పూజ చేసుకుంటా అంటే ఈ అబ్బాయిని, అంటే వాళ్ళ లవర్ని, దాని తర్వాత సుశాంత్ ఏదో హేమంత్ అనుకుంటా రమ్మని చెప్పేసి అన్నారంట. వీళ్ళు ముగ్గురు వచ్చి పూజ చేసి నెత్తిమించలు కొట్టిన తర్వాత కింద పడిపోయిందంట. కింద పడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎంత క్రూరమైన మైండ్ సెట్ ఒకసారి నేను చెప్తాది లాస్ట్ లో. ఆ అమ్మాయిది వాళ్ళ అమ్మది శ్వాస చూసిందంట, బతుకున్నా లేదా అని చెప్పి చూసిందంట. శ్వాస వస్తుందంట. శ్వాస వచ్చిన తర్వాత ఇంకేమనుకున్నదో ఏమో మళ్ళీ ఫోన్ చేసిందంట, మా అమ్మ ఇంకా చనిపోలేదు, చంపేస్తే మన ఇద్దరు వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడంట. కథం వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి సుత్తెబట్టి వాళ్ళ అమ్మ ముఖం మీద కొట్టి 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 చంపేసిందంట. ఇంత దారుణమైనటువంటి విషయం చెప్పాడు. ఇంత దారుణమా, ఇంత కిరాతకంగా 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి మారిందంటే దానికి లోపం ఎక్కడుంది? పెంచిన తల్లిదండ్రుల, చదివిన స్కూల్లా, దోస్తులా, ఏమి ఎన్విరాన్మెంట్, దీనివల్ల? ఈ విషయం గురించి పూర్తిగా అసలు ఇది ఎందుకు జరిగింది అన్న విషయం ఆలోచిస్తే ఇది కొంతమంది ఏమని మాట్లాడతారు, అజ్ఞానం వల్ల, లేకపోతే వాళ్ళు చిన్న పిల్లలు అదే అని చెప్పేసి మాట్లాడతారు. చిన్నపిల్లలు అయితే పీ తింటారు, రోజు అన్నమే తింటా ఉన్నారు కదా. మనం ఆలోచించాలా. ఇప్పుడు వీళ్ళు మైనర్లు, వీళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తారు? ఎలాంటి శిక్ష? ఎప్పుడైనా ఏ మైనర్ చెప్పేసి అనుకుంటే వాళ్ళకి ఇంకా సావు భయం వెంటాడాల. చిన్న తప్ప కన్న తల్లి వాళ్ళకు వీళ్ళ బిడ్డ ఎట్లా అంటే నాకు తెలిసి చిన్న పిల్లల వీళ్ళు ట్రీట్ చేస్తారు కదా. 16 ఏళ్ళు అంటే చిన్న పిల్లల ట్రీట్ చేస్తూ ఉంటారు. కనీసమైనటువంటి ప్రేమ ఎవడో 1 year క్రితం పరిచయమైన వారి కోసం అని చెప్పేసి మమ్మల్ని విడదీస్తారా అనే కక్షలు కట్టుకొని అంత దారుణంగా, క్రూయల్గా, అంత దారుణంగా సుత్తబట్టి ముఖం మీద కొట్టి కొట్టి చంపిందంటే ఆ అమ్మాయి బయట ఉంటే ఎంతమంది ప్రాణాలు తీస్తుందో అర్థం చేసుకోలేదు. అంటే సైకో. అంతకుముందు వాళ్ళెవరు ఒక నిహారికని అనుకుంటా, ఆమె ఏందో ఇద్దరిని లవ్ చేసి వాడిని ఒకరిని నరికి మొత్తం ముక్కలు చేసి వాడి చెత్త కుండీలో పడేసి మళ్ళీ అక్కడ డౌట్ మురిగిపోయి తీసుకొని సంచలేసి పడేసి పోయి ఎంతో సైకో, ఇంత తయారవుతారు. పెళ్లి చేసి భర్తలను చంపేస్తారు, వద్దంటే తల్లిదండ్రులను చంపేస్తా ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలు చేసేది కిరాతకమైనటువంటి పనులు. ఇప్పుడు ఏ న్యూస్లు చూసినా, ఎక్కడ చూసినా కానీ అమ్మాయిలు చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు అనమాట. అందరూ అంటలే నేను, కానీ ఫెమినిజం పేరు మీద అమ్మాయిలు దేనికోసం కొట్లాడతారో నాకు అర్థమవుతలేదు. కానీ ఈక్వాలిటీ అని చెప్పేసి ఇలాంటి వాటి గురించి మాట్లాడతారు. మహిళా సంఘాలు వచ్చి మాట్లాడితే వీటన్నిటి ఓకే. కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు మీరు మిగతా అమ్మాయిలకు ఎలాంటి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు? ఎంతసేపు బట్టలు చిన్నగా వేసుకుంటే నీకు అనద్దు, రైట్ లేదు ఫెమినిజం, ఇలాంటివి కాదు. మనం మాట్లాడితే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు మార్పుతో పాటు ఇంకేదైనా కొత్తగా ఆడవాళ్ళకి నేర్చుకునే విధంగా ఉండాలి. ఇలాంటివి చేసి ఇప్పుడు ఏముంది, 2-3 జీవితాలు నాశనం, 4 జీవితాలు నాశనం. చిన్న తప్పు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కావచ్చు. కాదు, చిన్న తప్పు. ఇది మనం డీప్గా ఆలోచించినట్టయితే ఇది సమాజం. బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, పెంచిన మమకారము, పోషించినటువంటి ప్రేమ, ఆప్యాయతలు ఏం లేవు. అంత బ్రూటల్గా చంపిల్లు. అర్థం చేసుకోవాలి మనం సమాజంలో ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నాం అని చెప్పేసి. మరి మీరు ఏమనుకుంటా ఉన్నారో వీటి మీద
కామెంట్ చేయండి. ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది వీటన్నిటి గురించి.